సోమవారం మీటర్లు ఇస్తున్నారండి, మీటర్లు ఇస్తున్నారు. వచ్చి జనాల దగ్గర ఒకసారి అనౌన్స్ చేయండి ఆ మాట. ఒక్క పైసా ఇవ్వద్దని చెప్పి ఒక మాట అనౌన్స్ చేయండి మీరు జనాలందరికీ. రేపు పొద్దున బ్లాక్ అందరూ వస్తారు, 108 మెంబర్స్ వస్తారండి. చెప్తారండి? చెప్తా. చెప్పండి సార్, ఆ మాట చెప్పండి మాకు. చాలు. నేను ఇవ్వలేదండి. ఒక పని చేయి, నేను ఇలా ప్రెస్కి ఇస్తా కానీ నువ్వు అందరికి టామ్ చేయడా, ₹1 ఇవ్వదు ఫ్రీగా వస్తున్నాడని నువ్వు కూడా టామ్ చేయి, మంచిదే కదా? ఓకే సార్, చెప్తాను సార్. ఇప్పుడు సంఘ సేవ చేసినట్టు అవుతుంది కదా. అదే చెప్తాను సార్ మేము. అదే ఇప్పుడు మేము పోస్టులు పెట్టింది కూడా అందుకోసమే. ఆ పోస్ట్ నాకు పెట్టే బదులు అక్కడ మా జనాలు కూడా చెప్పి పెట్టాం సార్ మేము. ఎందుకంటే ఇది ఒకటే పని మీద కాదు, మిగతా పనులు కూడా అడుగుతున్నారు. ఇది ఒకటే పని కోసం కాదు. ₹25 ఫీజు కట్టాలి, ₹100 బాండ్ పేపర్ కొనుక్కోవాలి. బాండ్ పేపర్ కొనుక్కున్న తర్వాత టైప్ చేయడానికి టైప్ చేసిన తర్వాత ప్రింటింగ్ ఛార్జెస్ అవి వేరే ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ నన్ను అడుగుతావాలి, చేసుకోండి. అదేనమ్మా, మీరు ఏమడుగుతారో నాకు తెలుసు కాబట్టి స్పష్టంగా చెప్తున్నా. మీటర్ రావడానికి ఎవరైనా పైసలు అడిగితే కంప్లీట్ ఆగండి, చెప్తున్నా. అదే మీరందరూ కూడా మాకు ఒక అలాట్మెంట్ అయింది, మాకు కరెంట్ ఇవ్వండి అని చెప్పేసి అంటే మీకు అక్కడ మీటర్ నుండి సప్లై మీకు వచ్చేస్తుంది. అది ఒక లెటర్ ఏఈ గారికి ఇవ్వాలి. మీరు అందరూ ఒక పని చేయండి, ఎవరో ఒకరు లీడర్షిప్ తీసుకోండి. ఇక్కడ మొత్తం 4450 ఉన్నాయి, కానీ మీకు 4050 వరకే పర్మిషన్ వచ్చింది. 4050 మంది అన్ని కట్టగట్టుకొని తీసుకొచ్చి ఇచ్చేస్తే అన్ని ఒకటిసారి ఇచ్చేస్తారు. అన్ని ఒక్కొక్కరు వచ్చి చేస్తే లాభం లేదు. నేను ఇక్కడ చెప్తున్నా, ఆ విషయం కూడా స్పష్టంగా చెప్తున్నా. లీడర్ గిరి తీసుకోమన్నారు కదా, పైసలు వసూలు చేస్తే మాత్రం పోలీస్ కేసు అవుతుంది. ఈ విషయం అయితే చెప్తున్నా. మాకు ₹1 కట్టేది ఏం లేదు, మా వాళ్ళకి ఇచ్చేది లేదు. మీ వాళ్ళు మీరు కొట్టుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ అదంతా కాకుండా చేసుకోండి అని చెప్తున్నా. అంతా ఫ్రీ. ఇప్పుడు నేను చెప్పిన పైసలు తప్ప గవర్నమెంట్ పోయేటే కట్టాలమ్మా. అంటే మాకు ఫిట్టింగ్ చేసే వాళ్ళు కూడా ఫ్రీగానే చేస్తారా సార్? ఏం ఫిట్టింగ్ అమ్మా? అదే మీటర్ ఫిట్టింగ్ అన్ని ఫ్రీ అయినమ్మా. ఎందుకంటే మిమ్మల్ని చూసినాక మేము పైసలు ఇట్లా అడుగుతాం. మీకే గవర్నమెంట్ ఇంత పెద్ద బిల్డింగ్ ఇచ్చారు, మేము పైసలు అడుగుతాం. ఇది ఎవరిది? ఇది నీదే, తీసుకో. నువ్వు పరిశ్రమ నువ్వే కదా. ఎక్కడెక్కడ తిరుగుతున్నాను? ఎక్కడెక్కడ తిరుగుతున్నావు? ఏ ఆఫీస్ తిరిగినావు? అదే చెప్తున్నా. ఏంటది? నిన్న వాటర్ డాల్కి సంబంధించింది మాకు ₹9,68,00,000 అయితే మాకు రిలీజ్ చేశారని నిన్ననే తెలిసింది సార్. మాకైతే అక్కడికి వెళ్తే మాకు కొన్ని తెలిసినాయి కాబట్టి మేము అక్కడ వెళ్తున్నాం సార్. అదే దాని గురించి మీ మీద మేము బ్లేమ్ చేయాలని మాకేం దృష్టి లేదు. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రతి మీటర్కి ₹200 వస్తుంది. చేస్తారు చూపి ఇప్పుడు మీకు వాయిస్ మెసేజ్ మీకు అనిపిస్తుంది, అందరం కూడా అనిపిస్తుంది. నాకు వాయిస్ మెసేజ్ అంటే నేను కరెంట్ వాళ్ళు అడిగిందా, ఎవరు అడిగిన? మీ అధికారులు అడిగిన వాయిస్ మెసేజ్. బాగా వాయిస్ మెసేజ్ ఉంది సార్. ఆ వాయిస్ అంటే పిల్లగాని పిలిపిస్తావా? పిల్లగాని పిలిపించు. ఎందుకంటే అనవసరమైన నిందలు మోస్తున్నారు. నేను ఇక్కడ ₹1 కూడా మీరు ఎవరికి ఇవ్వద్దని చెప్తాను కదా, అది ఇప్పుడు చెప్పాను. దాని తర్వాత మీ ఇష్టం, ఇక ఇచ్చుకుంటే మాకు సంబంధం లేదు. అది కూడా ఇవ్వమని చెప్పాను నేను. అది కాదు, టెంపుల్ దగ్గర పోయి 4 ఉంటారు, వాళ్ళ ఆకలితో ఉంటారు, వాళ్ళకి దానం చేయిపో, అన్నదానం చేసుకోండి. ఏం అవసరం లేదు. మీరు అనవసరమైన విషయాలను పబ్లిసిటీ చేయకండి. మీకు మంచిగా కావాలంటే చెప్పండి, మేము ఇస్తాం. లేదు అంటారు. అన్ని విషయాలు చెప్పిన మీకు, ఏది గృహజ్యోతి వరకు చెప్పిన ఇప్పుడు ఇక్కడ నుండి.